ద వన్ లాస్ట్ ట్రిప్లో ఇవాళైతే డే 3. నిన్న పోలీసులు ఫుల్గా ఆపేశారు ఒక 3-4 సార్లు. అయినా సరే ఇంక మెల్లగా నడుచుకుంటూ వస్తాం. ఈ జింకలు చూస్తుంటే మా హర్షగోడికి ఆడి జింక గుర్తొస్తుందంట. ఇంకేం చేస్తాం, ఈ రోపు రోడ్డు మార్గంలోకి అయితే వస్తాం. రోడ్డు మీద నడుస్తుంటే చుట్టూ చెట్లు, చలి మాత్రం విపరీతంగా ఉంది. అరౌండ్ 20 అంతా ఉండుంటుంది చలి. ఇంకా ఒక్కొక్కడు స్వెటర్లు వేసుకొని మోకాల పర్వతం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఎన్ని మెట్లు ఎక్కాలని కన్ఫ్యూజన్తోనే ఒక్కొక్కడు 18 మెట్లు అయితే ఎక్కాం. స్టార్టింగ్ 3-4 మెట్లు కష్టంగా అనిపించింది, కానీ తర్వాత ఒకసారి గోవిందా గోవిందా అనుకుంటూ అయితే 18 మెట్లు ఎక్కిసాం. అందరూ 18 మెట్లు ఎక్కేసిన తర్వాత ఇంకా మిగిలిన మెట్లు నడుచుకుంటూ మెల్లగా ఎక్కేసాం. ఇంక ఫైనల్కి వచ్చేసాం. ఇంకా 550 మెట్లే ఉన్నాయి. ఆ 550 మెట్లు ఎక్కేసి కొండ ఎక్కడం అయితే కంప్లీట్ చేస్తాం. మీదకైతే వచ్చి రూమ్ కోసం సర్చ్కి వెళ్తే మా వరకు రూమ్ అయితే ఈజీగా దొరికింది. 415 వచ్చింది రూమ్ నెంబరు. 2 రూమ్లు అయితే తీసుకున్నాం. ఇంకా కొంతసేపు రిలాక్స్ అయ్యి మా వాడికి అయితే ఇక్కడ గుండు కొట్టించాం. మా గ్యాంగ్లో ఆడు ఒక్కడే గుండు చేయించుకున్నాడు. ఇంక మార్నింగ్ అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. పంచి కట్టడానికి కొద్దిగా స్ట్రగుల్ అయ్యాం అందరం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా పంచి కట్టడం. అయినా సరే మెల్లగా మా హర్షగడుకున్న నాలెడ్జ్తో అందరికీ పంచి అయితే కట్టాడు. బిఫోర్ రీజనల్ మెన్, ఆఫ్టర్ రీజనల్ మెన్. ఇంకా మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఎవడో రాత్రి నుంచి ఏం తినలేదంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెంగమాంబకి వెళ్ళిపోదాం ఫిక్స్ అయ్యి వెంగమాంబ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఈ మొత్తం పెయింటింగ్ ని ఒకళ్ళు చేత్తో వేసారంటే అసలు చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు. ఎన్నిసార్లు వచ్చాను కానీ ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఈ పెయింటింగ్ మొత్తాన్ని. చాలా బాగా గీశారు. మిరియాల పోహ పెట్టారు బ్రేక్ఫాస్ట్ కి అయితే. ఇంకా వరాహ స్వామిని దర్శనం చేసుకొని లైన్ లోకి అయితే వెళ్ళిపోయాం దర్శనం చేసుకోవడానికి. ఫస్ట్ వెళ్ళగానే ఒక వెయిటింగ్ హాల్ అయితే కూర్చోబెట్టేశారు. ఇంకా అందరిని ఒకసారి వదిలేగానే పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా ఎక్కువ మంది రష్ ఉన్నారని. 12 అవర్స్ పట్టింది దర్శనం అవడానికి. 12 అవర్స్ టైం పట్టిన వన్ ఆఫ్ ది బెస్ట్ దర్శనం అయితే జరిగింది నాకు. 30 to 40 seconds ఇన్ మై లైఫ్ టైం. అది చాలు నాకు. ఇంక అందరం వచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయిపోదాం అని అయితే ఫిక్స్ అయ్యాం. ఇంకా రేపు లోకల్ టెంపుల్స్ అవన్నీ తిరగాలి. ఇది డే 3. డే 4తో మళ్ళీ కలుద్దాం. కార్తిక్ పలక సైనింగ్ ఆఫ్.